హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక లైబ్రరీకి వెళ్తున్నాను, అది మీకు చూపిస్తాను అనమాట. సో రోడ్డు అంతా ఇలా ఉంది. సో అక్కడ కార్ ఉంది కదా, అటు సైడ్ నుంచి బస్సు వస్తుంది. ఇది అయితే బస్ స్టాప్, ఇక్కడ ఆగుతుంది అనమాట. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బస్. సేమ్ అదే బస్సు ఇక్కడికి వస్తుంది. సిగ్నల్ ఉంది, అందుకే వెయిట్ చేస్తుంది. సో వెయిటింగ్ ఫర్ ద బస్. కరెక్ట్ టైంకే వచ్చా. అమెరికాలో బస్సు ఇలా ఉంటుంది అనమాట. ఇదిగో ఈ కార్డ్ తోటి స్మార్ట్ ట్రిప్ అని ఉంది కదా, మెట్రో కార్డు. దీంతో మెట్రోస్ అండ్ బస్సెస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కార్డ్ నా దగ్గర ఉంది. సో ఇది ఈజీ అవుతుంది అనమాట, బస్సెస్ని కానీ మెట్రోస్ని కానీ యాక్సెస్ చేయడానికి. సో ఇక్కడ బస్ని స్టాప్ అని చెప్పాలంటే దగ్గరికి వెళ్ళి స్టాప్ అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇదిగో ఈ వైర్ ఉంది కదా, దీన్ని పుల్ చేస్తే చాలన్నమాట. డ్రైవర్కి సిగ్నల్ వెళ్తుంది ఆటోమేటిక్గా. సో ఇది స్టాప్ వైర్ అనమాట. చూపిస్తాను చూడండి మీకు. నేను స్టాప్ వచ్చినప్పుడు మీకు లాగి పుల్ చేసి అక్కడ చూపిస్తాను స్టాప్. పుల్ కార్ట్ సిగ్నల్ డ్రైవర్ స్టాప్ అని ఉంది కదా, సో ఇది దీన్ని లాగితే సరిపోద్ది అనమాట. జస్ట్ బస్సు డ్రైవర్కి సిగ్నల్ వెళ్ళిపోయింది స్టాప్ అని చెప్పడం, స్టాప్ దగ్గర స్టాప్ చేయమని చెప్పి. ఆ పర్టికులర్ వచ్చే స్టాప్ దగ్గర అయితే స్టాప్ చేస్తాం. స్టాప్ అయితే ఇప్పుడే దిగా బస్సు. సో ఇక్కడ నుంచి ఒక 2 minutes నడవాలి లైబ్రరీకి. సో ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉంది, చూపిస్తాను చూడండి. ఇదే నేను వచ్చిన బస్సు. సో ఇక్కడ హౌసెస్ చూడండి అంతా గ్రీన్గా ఉన్నాయి, మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడంతా పార్కింగ్ లాగా ఉంది. సో 2 minutes నడవాలి ఇక్కడ నుంచి. ఇక్కడ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకే ఇక్కడ చాలామంది జనాలు కనపడుతున్నారు మనకి అక్కడ. సో డౌన్ టౌన్ అంటారు యూజువల్గా. ఇక్కడ షాప్స్ కానీ అన్ని రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఎక్కువ జనాలు ఉన్నారు చూడండి. ఈరోజు టెంపరేచర్ వచ్చేసి -2 అయితే ఉంది, కానీ రోడ్డు మీద స్నో కానీ అట్లాంటివి ఏం లేదు. ప్రిడిక్షన్ ఒక 30% ఉంది స్నో ఉందని చెప్పేసి. బట్ స్కై అదంతా బాగానే ఉంది, వెదర్ ప్రాబ్లం అయితే లేదు. రోడ్స్ కూడా చూడండి క్లీన్గా, స్నో అయితే ఏం లేకుండా బాగుంది. చూడండి రోడ్స్ అంతా క్లీన్గా, స్నో కూడా ఏం లేకుండా చాలా అయితే బాగున్నాయి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వస్తుంది అనుకుంటా. యా, పెద్ద కన్స్ట్రక్షన్ ఏదో వస్తుంది. అందుకే మొత్తం చూడండి ఆర్ట్, రెసిడెన్స్, డైనింగ్, పబ్లిక్ ప్లాజాస్ అని చెప్పేసి చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. పేరు హిస్టారిక్ హండన్ డిస్టిక్ అనమాట. సో ఇక్కడ పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఏరియా చూడడానికి కూడా చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చూడండి. ఇక్కడ కనపడేది ఆర్ట్ స్కూల్ అనమాట. ఎవరైనా ఆర్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా టైంపాస్కి ఆర్ట్ ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా. ఈవెన్ నేనుండే ప్లేస్ దగ్గర కూడా ఒక ఆర్ట్ స్కూల్ ఉంది, అక్కడ కూడా చాలామంది నేర్చుకుంటూ ఉంటారు. సో డోమ్ లాగా కనిపిస్తుంది కదా, అదే లైబ్రరీ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది. ఇగో ఇదే లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీ అనమాట ఇది. సో అక్కడ మెంబర్షిప్ ఇస్తారో లేదో, ప్రాసెస్ ఏంటో అవన్నీ కనుక్కుందాం. లెట్స్ సీ. చాలా పెద్దగా ఉంది చూడడానికి, ఇంత గ్లాస్తో కట్టారు బిల్డింగ్స్. చూడండి ఇక్కడ రాస్తుంది చూడండి, బుక్స్ ఆర్ ఫ్రెండ్స్ దట్ నెవర్ ఫెయిల్ యూ. చలో లోపలికి అయితే వెళ్దాం పదండి. అప్లై ఫర్ లైబ్రరీ కార్డ్ హియర్ అని ఉంది.
ఇది ఫ్రీ అనమాట. వాళ్ళు ఏమడుగుతున్నారంటే జస్ట్ ఒక ఐడి అండ్ మెయిలింగ్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే చాలు, మనకైతే మెంబర్షిప్ అయితే ఇస్తారు ఇక్కడ. ఇది ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీ పబ్లిక్ లైబ్రరీ అనమాట. యాక్చువల్లీ మనమే లైబ్రరీ కార్డు ఓన్గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఐఎమ్ అప్లయింగ్ దట్. కూడా అయితే ఇచ్చింది. సో ఫిజికల్ కార్డు కూడా తీసుకున్నాం ఇప్పుడు. ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్లో బుక్స్ అన్నీ లైక్ సిడీస్గా ఉన్నాయి, డివిడీస్గా ఉన్నాయి మొత్తం డిజిటల్ ఫామ్లో. కొరియన్ అని చెప్పి, ఇంగ్లీష్, కొన్ని మెక్సికన్ ఉన్నాయి, కొన్ని చైనీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో సిడీస్ ఉన్నాయన్నమాట. మొత్తం చాలా పెద్ద కలెక్షన్ అయితే మొత్తం ఉంది. సో ఈ 2 ర్యాక్స్ అనమాట. ఈ 2 ర్యాక్స్ ఈ పర్టికులర్గా ఉన్నాయి. ఈ క్లాస్ రూమ్ వచ్చేసి క్వైట్ స్టడీ రూమ్ అనమాట. ఏం డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ చేసుకోవడానికి, ఏదైనా చదువుకోవడానికి అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. సో ఈ రోలో ఫిక్షన్కి సంబంధించిన బుక్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అడల్ట్ ఫిక్షన్కి సంబంధించిన బుక్స్ అనమాట. సో ఇక్కడ ఏదో పెద్ద బుక్ ఉంది, సరదాగా అటు ఇటు తిప్పా అనమాట. ఇక్కడ కొన్ని బుక్స్ లవ్కి సంబంధించినవి, లవ్ స్టోరీస్, నోవెల్స్ ఉన్నాయి. కొన్ని కింగ్స్ హిస్టరీకి సంబంధించినవి కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ పర్టికులర్ సెక్షన్ మొత్తం అనమాట. ఇక్కడ కూడా లవ్కి సంబంధించినవి ఈ రో మొత్తం. బేసికల్గా చూసుకుంటే లైబ్రరీని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. చిల్డ్రన్, టీన్, తర్వాత అడల్ట్స్ అని చెప్పేసి. ఇవి టీన్కి సంబంధించిన బుక్స్ అనమాట. ఈ కొన్ని ఇంగ్లీష్ లెర్నింగ్కి సంబంధించిన బుక్స్, లైక్ ఇంగ్లీష్ లెర్నింగ్ మనం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఇంకా బాగా నేర్చుకోవాలన్నా, సో దానికి సంబంధించిన బుక్స్ అనమాట ఇవన్నీ. సో ఇదంతా మీరు చూసేది చిల్డ్రన్స్ సెక్షన్ అనమాట. కిడ్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఈ ఏరియాలో పెట్టారు. కిడ్స్కి చాలా ఎక్కువ బుక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడ కూడా ఇదంతా చిల్డ్రన్ ఏరియా అనమాట. 3-4 ర్యాక్స్ ఉన్నాయి. వాటి పక్కన కూడా ఉన్నాయి. ఇది చిల్డ్రన్ ఏరియా, జూనియర్స్ ఏరియా. ఫిక్షన్కి సంబంధించిన చిల్డ్రన్స్ బుక్స్ అన్నీ అనమాట ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు సిస్టమ్స్ చూస్తున్నారుగా, ఈ సిస్టమ్స్ కూడా మనం వాడుకోవచ్చు. సో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఏరియా వచ్చేసి అడల్ట్స్కి సంబంధించింది. మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అన్ని బుక్స్ అయితే ఉన్నాయి. ఒక 4-5 రోస్ ఉన్నాయన్నమాట. ఈ అడల్ట్స్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని హిస్టరీకి రిలేటెడ్ బుక్స్ కూడా ఉన్నాయి. అమెరికన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి కూడా ఉంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట. మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ అడగచ్చు. సో మనం ఏమైనా బుక్స్ తీసుకొని చెక్అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఆ వెండింగ్ మిషన్స్లో అయినా మనం చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జిట్. మనకి ఇక్కడ ఎగ్జిట్ కూడా దగ్గర కూడా కొన్ని బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. You are doing something, can you do? You are singing something? Girl Scout cookies, Girl Scout cookies, $6 on a box. We take credit, cash and debit. Thank you. సో ఇక్కడ ఇదిగోండి డౌన్ టౌన్. ఇక్కడ రెస్టారెంట్స్, ఇదంతా రెస్టారెంట్ ఏరియా. సెలూన్లు ఉన్నాయి ఈ పక్కన ఏరియా మొత్తం. వర్షం పడింది ఇప్పుడే, కొంచెం తగ్గింది వర్షం పడి. సో అందుకే కొంచెం చిక్కగా ఉంది. బట్ ఇక్కడ ఏదో టౌన్ హౌస్ అంట, ఇక్కడ ఏదో పూల్ ఉందంట, పూల్ టేబుల్స్. సో ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్, ఆ ముందు ఒక పిజ్జా షాప్ ఉంది. సో ఇలా ఉందన్నమాట డౌన్ టౌన్.